అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం గ్రామం కొత్త కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని అవసరమైన పత్రాలు చూపించి తిరిగి తీసుకువెళ్లాలని యజమానులకు సూచించారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి పోలీసుల తీరుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇళ్ల వద్దకు వెళ్లి వాహనాలను తనిఖీ చేయడానికి మీకు ఎవరు అనుమతినిచ్చారని ప్రశ్నిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చి తనిఖీలను కొనసాగించారు. నిరపరాధి కూడా ఇబ్బంది పెట్టబడకూడదు. మీకు తెలుసలేదు మాకు తెలుసు గట్టిగా మాడకలేదు. అక్కడ ఎవరు చచ్చిపోయినారు. ఏ టైంలో ఇళ్ళకి వెళ్ళాల్సి ఏ టైంలో ఇంటికి వెళ్ళారు? తెల్లవారుజామున. అంటే మొత్తం స్ట్రీట్లో అన్ని చోట్ల వెళ్ళారు. అంటే మేము గాంజాయి విషయంలో అని గాంజాయి విషయంలో లేకపోతే ఉన్నటువంటి ఎట్లాంటి బళ్ళు అన్న థెఫ్ట్ గురైనటువంటి పట్టుకోవడంలో మేమందరం వ్యతిరేకం కాదండి. కానీ ఒక ప్రాంతం మీద ముద్రేసి ఏమండి తెల్లవారుజామున 3 గంటలకి వితౌట్ ఎయిటీ మనకు సర్చ్ వారెంట్ లేకుండా సరే 3, 4, 5 5:30 అయినా కూడా ఇళ్ళకి వెళ్ళి వితౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషను. మన సామాన్యులు కూడా ఉన్నారు కదా, అందులో కొంతమంది బళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసుకున్నారో బయట ఫైనాన్స్ కంపెనీల్లో ఏమన్నా తెచ్చుకుని ఉండొచ్చు. 2-3 రోజులు అవసరమైతే వాళ్ళకి అవకాశం ఇచ్చి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం, మీ బళ్ళు ఎవరైనా మీ రికార్డు మీద మీ లేకపోతే ఇంటికి వచ్చి చర్చ పట్టుకుపోతారు. ముందస్తు సమాచారం ఇచ్చి మీరు ఏ ప్రాంతం చెక్ చేసినా తప్పు కాదండి. అంతేగాని ఇవాళ శనివారం ఓ పక్కన రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువైపోయి అక్కడ వాడపల్లి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళడానికి ఎలా పెడితే అలా ఉంది. ఓ పక్కన ఇవాళ పెళ్ళిళ్ళు, ఇవాళ పొద్దుటే ఈ ప్రాంతం మీద ముద్రేసి ఇవాళ ఇక్కడ మొత్తం అన్ని చెక్ చేస్తున్నటువంటి తప్పు కదా. మీరు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఈ యొక్క ముందస్తు మధ్య పోనీ ఎవరు మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఓ బండి పట్టి రావాలంటే మీకు దాని మీద ఓనర్ కంప్లైంట్ అన్నా ఉండాలి, లేదా గతంలో అతను గంజాయి అమ్మేటువంటి రికార్డు అన్నా ఉండాలి. మీరు గంజాయి రికార్డు మొత్తం ఇక్కడ ఉన్న బళ్ళన్నీ గతంలో మీ రికార్డులో గంజాయి అమ్మేటువంటి రికార్డు చూపిస్తేనే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. తప్పు కాదు, దానికి నేను కూడా ఎదురాకు మీతో పాటు కానీ మీరు బళ్ళు పడి ఇక్కడ పెట్టడం తప్పు. గౌరవంగా బతుకుతున్నాడు ఇంటిలో బళ్ళు మీరు పట్టుకొచ్చి ఇక్కడ ఎలా పెడతారు? అలాగే సార్, ఇంటి దగ్గర నుంచి బండి పట్టుకొచ్చి మీరు ఇక్కడ ఎలా పెడతారు? అది ఇంటి దగ్గర నీకు అదే చెప్తున్నా. బండి చెప్పింది మీరు అదే అడుగుతున్నా. రికార్డు ఎన్ని బళ్ళు చెక్ చేశారు? 58 పట్టుకున్నాం సార్. 58లో అన్ని రికార్డులు వెరిఫై చేసి ఏమైనా వైలేషన్స్ ఉంటే కనుక ఫాన్ చేసి 30 బళ్ళు రిలీజ్ చేశారు సార్. మిగతా ఉన్నాయి కార్బన్ రోజులో భాగంగా మనం ఇళ్ళకెళ్ళి పట్టుకొస్తున్నాం. రోడ్డు మీదే ఇంటి ముందు ఉంటాయి సార్. రోడ్డు మీదే అడిగాం సార్. అడిగాం సార్ అడగండి. ఏమలేవు ఏమున్నది సరే. ఏ రికార్డు ఉంది చెప్తా చెప్పు. ఫైనాన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది లైసెన్స్ ఉందా? 10,000 కట్టాలి. ఇన్సూరెన్స్ ఉందా? 5,000 కట్టాలి. పొల్యూషన్ ఉందా? 3,330 కట్టాలి. కట్టండి అబ్బాయి, సార్ చెప్తున్నారు కదా, కట్టండి. కట్టండి. ఇప్పుడు కట్టేవయ్యా ఆయనకి 15,300 కట్ట. 15,330 కట్టాలి. ఇప్పుడు ఆయనకి ఎంత కట్టమంటారు? ఆయనకి ఎంత వేయించమంటారు? మీరు ఇక్కడ చెప్పేదండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బళ్ళు పట్టు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నా. రెండోది ఏవైతే లేవో తీసుకుంటామని చెప్పేసాను నేను.
ఫైనాన్స్ చేసిన వెహికల్స్ మీరు చేయడం తప్పు కాదు. ఏమండి దొంగ బండి అమ్ముతున్నారు ఇక్కడ గంజా కేసులు మాకు కేసులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అది తీసుకోండి. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ బండి లేకపోతే రికార్డు చూపించమన్నా పంపిస్తాం సార్ మరి మా డ్యూటీలకు ఎందుకు సార్ మీరు అబ్జెక్షన్ కాదు సార్, ఏమో దొంగ పోలీసులు ఏమో చాలా తయారైంది చెప్పింది సార్. మీకు ఏ రూల్ వర్తిస్తా మాకైతే వర్తిస్తాం. మీకు అలాగే ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మీకు డ్రగ్ పెడ్లర్స్ ఉంటే మీరు ఆపేసుకోండి. మిగిలిన ఏం టైం ఏమన్నా ఇచ్చి మీరు ఇచ్చేయండి. అంతేగాని నిజంగా దొంగబండి అలాగే సార్. ఇప్పుడు ఇది దీనిని ఈ బండిని రికార్డు సాయంత్రం దాకా తెచ్చుకోమని సార్, రేపు కూడా తెచ్చుకోమని సార్, రికార్డు తెచ్చుకోమని పట్టుకెళ్ళిపోమని 2 days ఇంకా మేము రికార్డ్ టైం ఇవ్వకపోతే కదా మీకు ఎంతమంది ఉన్నారో మొత్తం బళ్ళని ఇవ్వండి ఇవన్నీ. మీరు ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోండి. మాకు అభ్యంతరం లేదు. మీరు పని చేయండి. నేను చెప్పిదాను మీరు పని చేయండి. అలాగేనండి ఇప్పుడు మీరు ఫైనాన్స్ ఏదైతే అది ఒకటే సార్ ఒకసారి ఫైనాన్స్ ఎవరైనా చూపించండి. మీ ఎదురుగానే ఫైనాన్స్ చూపించావు. మరి మనం ప్రజలకు న్యాయం చేయాలి కదా. ఎవరెవరైతే రికార్డ్ లేదు వాళ్ళు ఈ ఫైనాన్స్ వరల్డ్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ నెంబర్ తీసుకోండి. మీరు వాళ్ళు కూడా మీకు చెప్పలేదు అనుకో, మీరు పట్టుకోండి. దొంగ బండి మీద సపోర్ట్ చేయండి. దొంగ బండి మీద సపోర్ట్ చేయండి. అలాగే దొంగ బండి మీద సపోర్ట్ చేయండి. పుట్టి అధికారం లేదు కదా. స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే తప్పు. స్పెసిఫిక్ కంప్లైంట్ తప్పు. స్పెసిఫిక్ కంప్లైంట్ మీరు పెట్టిన డబ్బులు కలిగించడం ఇష్టమైతే తెల్లవారుజాము 3ంటికి వచ్చి మీరు ఎవరు ఇచ్చారు? ఎవరిచ్చాడు మీకు? అడిగావు మీరు ఊరు మాకు చెప్పారు. మా పని మేము చేసుకోవాలి. ఇంతకుముందు ఎన్ని పనులు చేశారు అవి కూడా చూస్తాం. ప్రతిదానికి ఏదైతే ఆల్రెడీ డ్రగ్స్ అమ్ముతున్నటువంటి కేసు మీద నమోదైనటువంటి ఏమున్నాయో అవి మీరు తీసుకెళ్ళడం తప్పు కాదు. అవి మీరు తీసుకెళ్ళడం కానీ పచ్చి బండి మీరు రికార్డు లేదు తెచ్చిన బళ్ళు ఏవైతే ఉన్నాయో అవి రికార్డు కొంతమంది ఫైనాన్స్ ఉన్నాయి. నిన్న ఇవాళ కూర్చొని దేనికి వెళ్ళేవా మరి ఉన్నాయా? వేరే ఒక పేరు వస్తుంది. అయినా కూడా అన్ని కంపేర్ చేసి వచ్చి పట్టుకెళ్ళారు. చాలా మంది 30 మంది పట్టుకెళ్ళారు. మేము ఇబ్బంది పెట్టాము సార్, చేయలేదు కదా. వెహికల్ చాలా ఫైనాన్స్ కానీ ఉంటే టైం ఇవ్వండి సార్. 2 రోజులు మీరు టైం తప్పనిసరిగా నేను అడిగేటువంటిది ఇళ్ల మీద మీ వెర్షన్ మీది కదా. వారికి అనేది టైం ఇవ్వండి. 2 రోజులు నేను ఏమడగలో నాకు తెలుసు. నేను చెప్తున్నాను ఇక్కడ రెండు విషయాలండి. ఏదైతే మీరు చెప్తున్నారు రూల్ ప్రకారం మనం మీరు ఎప్పుడో మీరు ఏదైతే రికార్డ్ అన్నారో దాన్ని మీరు ముందస్తు ఎవరైనా చెప్పిదండి. మీరు రోడ్డు మీద వెహికల్ నడుపుకుంటూ వెళ్తే రోడ్డు మీద వెళ్తున్న వెహికల్ కూడా మనకు ఆపి రోడ్డు మీద వెళ్ళే వెహికల్ మీరు ఆపొచ్చు. నడిపించుకెళ్ళే బండి ఆపకూడదు. మీకు హక్కు లేదు.
మీరు అందుకే తప్పు సార్ అలా ఓ ప్రాంతం మీద చేసి మీరు అన్ని ఏరియాలో ఉంటాయి సార్. అన్ని ఏరియాలో జరుగుతుంది. స్టేట్ అంతా. నేను కాదంటున్నా. అన్ని ఏరియాలో జరుగుతుంది సార్ ఇది. కాదంటున్నా. ఒక ఏరియాలో ఉంటుంది. అయితే అంటే మీ ప్రభుత్వంలో ఓ ప్రాంతం మీద ముద్ర వేసి మొత్తం మీద అదే అంచేతే ఇచ్చారు అంటే నేను ఎవరైతే చెప్తున్నా మీరు ఆయనకి ఏమి లేదు రాస్తే 10,000 రాయాలండి. 10,000 రాయాలండి. ఆయనకి ఏమి రాయాలి రాస్తే అదే మీరు 10,000 రాయాలి. ఆయనకి మరి రాయమంటే రాస్తాం. మరి మీరు 10,000 రాయచ్చు. మార్చు చెప్తున్నారు కదా సార్. మార్చు 10,000 కట్టించు. చెప్తున్నారు కదా సార్. 10,000 కట్టించు. మీ చట్ట ప్రకారం లిబరల్ కి వెళ్తాం సార్ మేము. మీరు 10,000 లిబరల్ గా 10,000 రాయమంటే రాస్తాం. మీ చట్ట ప్రకారం చెప్తున్నారు 10,000 కట్టించు. మీరు చట్ట ప్రకారం మీరు ఎంత కట్టించండి. బలి చూపించమని ఒక్క 50 మంది అన్నారు. ఫైనాన్స్ ఉన్న బలి చూపించమని ఒకసారి రికార్డులు తేండి నేను అడుగుతున్నాం మేము. రికార్డు ఏదో తీసుకురండి చూస్తా ఉన్నాం. ఇన్సూరెన్స్ కూడా కట్టించుకోవడానికి ఇంకేం చెప్తాను సార్. ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ట్యాక్స్ ఇవ్వమని చెప్పి ఇది తప్పు కదా. ఇది తప్పు. ఇది ఏదమ్మా నా బండి నా ఫ్రెండ్ ఇచ్చానండి. పెళ్లికి వెళ్తానన్నాడు. వాళ్ళ ఇంటికాడ నుంచి బండి తెచ్చారండి. ఇప్పుడు లైసెన్స్ ఆడ దగ్గర తీసుకోవాలండి. నన్ను అడుగుతారండి నా దగ్గర లైసెన్స్. మరి టైం అంటే వాళ్ళు కదా డ్రైవింగ్ ఈ ఏరియాలోనే కదా ఈ ఏరియా చేస్తున్నాడు. ఆ బండి మా అమ్మగారి పేరు మీద ఉందండి. మా అన్నయ్య నడుపుతాడు. ఇప్పుడు లైసెన్స్ నన్ను అడుగుతున్నారు. నా దగ్గర ఎక్కడ ఉంటుంది? లైసెన్స్ ఉండాలి కదా. బండి నడపట్లేదు కదండి. బండి ఎక్కడ పట్టుకొచ్చారు? ఇంటికాడ ఉంటుంది. నడపలే ఫైన్ చెప్పడానికి లేదు. లైసెన్స్ ఫైన్ కట్టానండి. ఫైన్ వేసారండి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ నేను ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో చూపించి ఇది ఒకవేళ దొంగ బండి కాదు జెన్యూన్ పలానా బండి అనుకుంటే కానీ అట్లీస్ట్ రిజిస్ట్రేషన్ ఉన్నా కానీ అది చూపిస్తే మేము క్లారిటీ తీసుకుని పంపించేస్తాం. నామినల్గా ఏదో రాదు. లేదంటే కనుక రికార్డు లేకపోతే సీబుక్ లేకపోతే కనుక ఇది ఇంపౌండ్ అయిపోతుంది. అది వెరిఫై చేసుకుని ఒక టైం ఇవ్వమంటే ఇద్దాం సార్. ఇబ్బంది ఏమి లేదు. సాయంత్రం రావచ్చు, రేపు రావచ్చు. టైం ఇవ్వండి. టైం ఇచ్చి ఏమంటే ఒక్క దొంగ బండి కూడా నేను రికమెండ్ చేయను. ఒక్క డ్రగ్ ప్లాంట్ పెడల్ కూడా మనం రికమెండ్ చెయ్యం. అఫెండర్ ఏది ఆడ హ్యాబిచుయేటెడ్ అఫెండర్ ఎవడైనా ఉంటే వాడి బండి నిజంగా అది ట్యాక్స్ కట్టున్నా మీరు ఆపినా నేను మధ్యలో రాను. కానీ ఓ ప్రాంతం మీద కావాలని తెల్లవారుజామున మీరు ఇళ్ళ దగ్గర ఉన్న బొల్లెట్టుకొచ్చి పెట్టి ఆడికి ఇంటి దగ్గర ఉన్న హెల్మెట్ లేదని లేకపోతే ఎలాగ తప్పుడు విధంగా వెళ్తే మాత్రం కరెక్ట్ కాదు. మీ కన్సర్న్కి వెళ్తుంది. మీ ఐడి కార్డులు అడిగితే సగం మంది లేవు ఇక్కడ. మరి వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు కూడా అడిగితే బండి ఫైనాన్స్ మాకు అయ్యి ఉంటాయి కదా. ఆ 2-3 రోజులు టైం ఇవ్వండి. మీరు డ్రగ్స్ బ్లడ్లర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఇందులో రికార్డు పరంగా ఉంటే మీరు చేయడం తప్పు కాదు. దొంగ బండి అమ్ముతున్నారు ఇక్కడ. గంజా కేసులు మాకు కేసులు ఉన్నాయి ఇక్కడ.